శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో మరీ దూరం వెళ్లకుండా కొంచెం దగ్గరగా ఉన్న ఒక పర్సన్ మొత్తం ఏంటండి బాబు మీరు టెక్నికల్ గా మాట్లాడుతున్నారు ఈ మధ్య. అంతేనా? బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ కొద్దాం అంటే లేటెస్ట్ ఆర్టిస్ట్ వాళ్ళలో మన మధ్య లేరు ఆయన. రియల్ స్టార్ శ్రీహరి గారండి. అబ్బో, మా కాంపౌండ్ కరెక్ట్, దాసరి గారు, గురువు గారి. అవును, ఈయనండి శ్రీహరి గారు ఎంత పెద్ద హీరోలతో చేసినా కూడా, సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్న ఆర్టిస్టు శ్రీహరి. ఏమండి, అది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. అది సినిమాలో చూసినప్పుడు నేను చెప్పినప్పుడు ఏ సినిమాలు అనేది మీకు అర్థమవుతుంది. ఈయన కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించాడు. 1964లో పుట్టాడు. 64. ఓకే. ఈ తండ్రికి సత్యనారాయణ గారికి చిన్న సైకిల్ షాప్ ఉండేది. పెద్ద ఆర్థికంగా లేదు. 3 కొడుకులు ఆయనకి, 3 మగపిల్లలు వీళ్ళు. ఏమండి, ఆ సైకిల్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ ఈ 3 పిల్లలతోటి ఉండడంతో ఆయనకేమి ఈ స్కూల్లో చదివించడానికి కానీ ఇది కానీ లేదు. ఊరికే ప్రాథమికంగా ఏదో స్కూల్కి వెళ్ళటం, 2 క్లాసులు చదవటం, వచ్చేయటం అంతే. ఇది అయిన తర్వాత ఇక లాభం లేదనుకుని, కుటుంబం సాగటం లేదనుకుని ఆయన డెసిషన్కి వచ్చాడు. ఎక్కడికన్నా వేరే వాళ్ళు వెళ్ళిపోదాం, షిఫ్ట్ అయిపోతారనుకుంటారు కదా. అంచేత ఎక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఆలోచించి హైదరాబాద్కి వచ్చాడు ఆయన. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు, మొత్తం సైకిల్ షాప్ అమ్మేసి. వచ్చి ఆయన నేర్చుకున్నాడు ఏమిటో, 2 వీలర్ కూడా పెట్టుకున్నట్టున్నాడు ఆయన. అక్కడ ఒక చోట ఒక షెడ్ అద్దెకి తీసుకుని, వెనకాల ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో తీసుకుని, ఒక రూములో ఆ వంట గింట అంతా రూమ్లో చేసుకుంటూ షెడ్లో ఈ రిపేర్ షాప్ పెట్టుకుంటూ ఇచ్చేసాడు. తల్లిదండ్రులు ఏమో రూమ్లో పడుకుంటే ఈ కొడుకులు 3 షెడ్లో పడుకునేవాళ్ళు. ఓకే, ఇది వాళ్ళ ఈ స్థితి. ఇది శోభనా థియేటర్ ఎదురుగుండా ఉంది వాళ్ళకి. ఎంచేతంటే ఒక సెంటర్ చూసుకుంటారు కదా రిపేర్ షాపులకి. సెంటర్ చూసుకున్నప్పుడు శోభనా థియేటర్ ఎదురుగుండా ఉంది. ఈ శ్రీహరికి కొంచెం ఇది ఎక్కువ, ఊహాలోకం ఎక్కువ. ఆయన ఇదున్న చదువుకోకపోయినా ఏం చేసేవాడంటే ఎదురుగుండా పొద్దున్నే లేవంగానే కటౌట్లు కనపడే శోభనా థియేటర్లో. ఎవరికైనా అయితే నేను కూడా ఇలాగ ఎప్పుడు కటౌట్లు ఏమైనా పెట్టుకునే అవకాశం వస్తుందా, ట్రై చేయొచ్చా నేను కూడా. అయితే కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటాడు కదా, అందుకని అతనికి ఒక ఆశ, ఒక సినిమా నటుడు అవ్వాలని. నేను కూడా నటుడైతే బాగుంటుంది కదా అని. అంటే హీరో అభిమానులాగానే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇది అతనికి ఆశగా ఉండేది. అంటే రోజు అలా చూస్తూ ఉండేవాడు. స్కూల్కి వెళ్తూ వస్తూ రిపేర్ వర్క్ తండ్రికి సాయం చేస్తూ ఉండేవాడు. స్కూల్ లేదు కదా, స్కూల్ లేదు ఇక్కడ. ఏమండి, రిపేర్ సాయం చేస్తూ ఉండేవాడు. సాయం చేస్తూ ఆ సినిమాలు చూస్తూ ఉండేవాడు. సినిమాలు చూస్తుండగా ఒకసారి బ్రూస్లీ సినిమా వచ్చింది. బ్రూస్లీ సినిమా వస్తే ఏం చేశాడంటే, ఆ బ్రూస్లీ ఆ పంచెస్ ఇస్తుంటే చప్పట్లు కొడుతున్నారు జనాలు. అంటే ఆ బాల్యావస్థ ఎంతటి వేరియేషన్స్ చూపిస్తుందో. అక్కడ ఎదురుగుండా కటౌట్లు చూపిస్తేనేమో అలా కావాలనుకున్నాడు. ఇక్కడ బ్రూస్లీ చూసేమో, బ్రూస్లీకి ఆడు ఫైట్ చేస్తుంటే చప్పట్లు కొడుతుంటే తను కూడా బ్రూస్లీలాగా అయితే బాగుండేమో అని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఇలాగ వచ్చిన తర్వాత సినిమాసే బ్రూస్లీ నేను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అని ఆలోచన వచ్చింది. కానీ తనకు ఎక్కడ నేర్చుకోవడానికి లేదు, డబ్బులు లేవు. తండ్రి అడిగితే ఇవ్వడు. ఎలాగైనా ఏం సాధించి అసలు ఎక్కడ నేర్పుతారని ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఆ జింకానా గ్రౌండ్లో కోచ్ ఉన్నాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్పే కోచ్ అని తెలిసింది. ఇక్కడి నుంచి తను ఉన్న ప్లేస్ నుంచి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కోచ్ని బతిమాలి, సార్ నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నది, మీకు ఇక్కడ ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాను నేను, అంచేత నన్ను దయ ఉంచి మీరు నేర్పించండి అన్నాడు. గురువులకు ఏమనిపిస్తుంది అంటే, కోచ్లకు కానీ ఎవరికి కానీ ఒక
గురుస్థానంలో ఉన్నోడికి నేర్చుకునే తపన ఉన్నోడికి నేర్పాలని అనిపిస్తుందండి ఎవరికైనా. అంచేత డబ్బుల గురించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాదు వాళ్ళకి, రైట్. డబ్బుల గురించి ఆలోచించరు వాళ్ళు. అలాగే ఇతని తపన చూసి ఇతని ఆత్రత చూసి ఆయనకి నేర్పాలనిపించింది. సరే నేర్చుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, బాగా నేర్చుకుంటాం అంటే కుర్రాడు కూడా బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడు, అప్పట్లో ఉండేవాడు కదా, ఉండేటప్పటికి సరే నేర్చడం మొదలుపెట్టాడు. అలాగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ దాదాపుగా 4 సంవత్సరాలు కష్టపడి కొన్నాళ్ళు అక్కడే ఉండి కొన్నాళ్ళు ఇక్కడికి వస్తూ 4 సంవత్సరాలు కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. నేర్చుకుని ఏం చేశాడు, ఆ క్లబ్ తరపున టోర్నమెంట్లో పాడుకుని 7 సార్లు నెగ్గాడు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీ తరపున వస్తే వీళ్ళ క్లబ్ తరపున క్యాండిడేట్ని పంపిస్తే శ్రీహరి 8 సార్లు టోర్నమెంట్లో నెగ్గాడు. ఓకే. అంటే ఈ 4 సంవత్సరాల్లో నేర్చుకున్న తర్వాత అంటే ఎంత బాగా నేర్చుకున్నాడు అనే దానికి ఉదాహరణ శ్రీహరి. రైట్. ఏమండి ఇట్లాగా ఇక ఇది అయిన తర్వాత సినిమాకు చేయాలనుకున్నాడు. ఇక ఆశ ఒకటి ఉంది కదా, సినిమా ఆశ ఉంది కదా. సినిమా ఆశ అనేటప్పటికి ఈయన వంగవీటి రంగా చరిత్ర సినిమా తీస్తున్నారని తెలిసింది ఎవరికి, శ్రీహరికి. వంగవీటి రంగా సినిమా చూస్తున్నారంటే ఈయన కాపులు కదా వాళ్ళు, వంగవీటి రంగా కూడా వాళ్ళు నాయుడు. అంచేత తను ఏమైనా పనికొస్తానేమో అడుగుదామని చెప్పి రంగా దగ్గరికి వెళ్ళాడు. బెజవాడ రంగా దగ్గరికి వెళ్ళి, నేను ఫలానండి, నేను ఇలాగా హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇదివరకు ఇక్కడే ఉండేవాడు గురువారి దగ్గర, అంచేత మీరంటే నేను నాకు అవకాశం ఇస్తే నాకు నటించాలని ఉంది, అంచేత ఆ వంగవీటి రంగా క్యారెక్టర్ నాకు ఇస్తే నేను ఏమి చేయమంటే చేసి నేను ఇచ్చేస్తాను, మీరు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. ఆయనకి ఈ కుర్రాన్ని చూడంగానే బాగా అనిపించింది, రంగా క్యారెక్టర్ చేస్తానికి బాగానే, నా క్యారెక్టర్ చేయడానికి బాగానే ఉన్నాడు అని అనిపించింది అతనికి, రంగా గారికి. అనిపించిన తర్వాత అక్కడి నుంచి ఓకే అనుకున్నారు. ఓకే అనుకుంటే అప్పుడు ఏదైనా సరే సలహా దాసరావు గారి దగ్గర తీసుకున్నాడు ఆయన. దాసరి గారు ఎట్లా పరిచయం? ఏది ఈయనకి? అయ్యో కాపు యువత కదండి, కాపు నాడు కదండి. ఓకే ఓకే, అట్లా పరిచయం అయ్యారా? ఓకే ఓకే. కాపు పెద్ద కదా ఈయన గురువు గారు. ఓకే ఓకే. మన ఈయన కూడా అట్లా వచ్చింది. అట్లా వచ్చింది. ఓకే ఓకే. అయిన తర్వాత అప్పుడు దాసరి గారి దగ్గర పెట్టారు ఈ ప్రపోజల్ తీసుకెళ్ళి. ఆయన ఏమన్నారంటే రంగాతోటి, నువ్వా కొత్తోడివి, తీసేదా నీ కథ, మరి ఆయన ఏ ఉద్దేశంతో మరి ఏం తెలీదు, తీసేదా నీ కథ, అంచేత నువ్వు కొత్తోడు అయ్యండి, కుర్రాడు కూడా కొత్తోడు అయ్యాడు అనుకో, అంతగా ఎస్టాబ్లిష్ కాదేమో, అందుకని నువ్వు ఇంకో ఆలోచన చేస్తే మంచిది, ఒక హీరోని పెట్టి తీసుకుంటే మంచిదని సలహా చెప్పాడు ఆయన. ఈయన చెప్పింది బాగా అనిపించింది వాళ్ళకి. ఇప్పుడు ఒకవేళ శ్రీహరిని కావాలంటే నేను హీరోని చేస్తాను నేను, అంచేత అతనికి అంటే శ్రీహరి కూడా ఎలా కన్విన్స్ అయ్యాడంటే, ఓన్లీ పెద్ద డైరెక్టర్ తోటి అయితే మంచిది, దానికి డైరెక్టర్ దవడ సత్యం. ఓకే. ఏది చైతన్య రథం అనే సినిమాకి వంగవీటి రంగా ఆత్మకథ, దానికి దవడ సత్యం డైరెక్టర్, గురుగారే సజెస్ట్ చేశాడు. ఇచ్చేదంటే వాళ్ళకి ఆ ఉద్యమాలు అవి తీయటం అతనికి అలవాటు కాబట్టి, మాదాల రంగారావు వాళ్ళతో తీశారు కదా, తెలుసు ఇవన్నీ ఉద్యమాలు కదా, అందుకని అలా తీశాడు. శ్రీహరి కూడా అలాగే ఆశపడ్డాడు, పోలే గొప్ప డైరెక్టరు అవకాశం ఇస్తున్నాడు నాకు, ఆయన దీంట్లోనే ఆయన డైరెక్షన్లో నేను హీరో అయితేనే నాకు బాగుంటుందేమో అని ఆశ శ్రీహరికి కలిగింది. సో ఒక ఎంట్రీ అంటూ వచ్చింది గురుగారి దగ్గరికి, ఒక ఎంట్రీ అంటూ ఒక దృష్టిలో పడ్డాడు ఆయన. అయిన తర్వాత అక్కడి నుంచి అయిన తర్వాత అలాగా గురువుగారితో పాటు తిరుగుతున్నాడు. చైతన్య రాజం వాళ్ళు తీసేసుకున్నారు, భానుచంద్ర హీరోగా దవడ సత్యం డైరెక్షన్లో చైతన్య రాజం తీసేశారు వాళ్ళు రియల్ లొకేషన్స్లో ఆయనగా. అండ్ అయిన తర్వాత ఇక గురువుగారి కాంపౌండ్కి రావడం మొదలుపెట్టాడు. అలాగా ఒక దాదాపుగా 3-4 సంవత్సరాలు తిరిగాడు. తిరుగుతుంటే అప్పుడు ఈ నారాయణమూర్తి వచ్చాడని అంటారు, నాకు ఐడియా లేదు, బట్ విన్నాను నేను. నారాయణమూర్తి వచ్చి నువ్వు ఇలాగా వెయిట్ చేస్తే నీకు ఎలా వస్తుంది, నువ్వు బయట పిక్చర్లు కూడా చేస్తూ ఉండు నాలాగా, నేను కూడా అలాగే వచ్చాను కదా, నేను వచ్చిన అవకాశం వచ్చినప్పుడు గురువుగారు ఇస్తారు, నువ్వు ఇలాగ ఖాళీగా కూర్చుని ఆఫీసులో కూర్చుంటే నీకు ప్రయోజనం లేదు, ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు, అంచేత నువ్వు బయట పిక్చర్లో ప్రయత్నించు
అని చెప్పాడు. అప్పుడు అది నిజమేని అనిపించింది. ఇప్పుడు గురువుగారికి అవకాశం ఉండాలి కదా, బిజీగా చేస్తున్నారు కదా సినిమాలు పెద్ద పెద్ద హీరోలతోటి, ఆయనకి అవకాశం వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుందో అది దాదాపుగా నా 3 సంవత్సరాలు ఆ తర్వాత నీ వయసు అయిపోవచ్చు అని సలహా ఇచ్చారు. ఎవరిచ్చారో కానీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత శ్రీహరి అది కరెక్ట్ అనుకున్నాడు. ఇక తన ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ప్రయత్నాలు ప్రారంభిస్తే మా పిళ్ళై అనే సినిమా రజనీకాంత్తో తీస్తున్నాడు. అది మన ఏమో అత్తకి ఎముడు అల్ల అమ్మాయికి మూడు అరవింద్ గారిది అనుకుంటున్నాను నేను. అంటే అది కరెక్ట్ క్లియర్గా తెలియదు. బట్ రజనీకాంత్ సినిమా, అమల హీరోయిన్. దాంట్లో 4 బాడీ గార్డులు కావాల్సి వచ్చారు. ఆ బాడీ గార్డుల్లో శ్రీహరిని ఒకరిని సెలెక్ట్ చేశారు. ఆర్టిస్టులు సెలెక్ట్ చేస్తారు కదా వెళ్తే, శ్రీహరి గారిని. అది ఫస్ట్ టైము అక్కడ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ వేశాడు. క్యారెక్టర్ వేసిన తర్వాత గురువు గారు ఆ తర్వాత కృష్ణరాజుతో బ్రహ్మనాయుడు అనే సినిమా తీస్తూ, ఇక్కడ ఇదైపోయింది, బ్రహ్మనాయుడు అనే సినిమా తీస్తూ దాంట్లో ఒక క్యారెక్టర్ రాశారు. క్యారెక్టర్ వేసిన తర్వాత అందులో అన్ని డైలాగులు అసలు ఎక్కువ లేవు అందులో. కానీ శ్రీహరిని చూసిన తర్వాత, అతని యాక్టివిటీ చూసిన తర్వాత, యాక్షను చూసిన తర్వాత కొన్ని డైలాగులు రాసి క్యారెక్టర్ పెంచారు అందులో. సో ఒక హోప్ శ్రీహరికి అనేవాడికి ఆర్టిస్ట్గా ఒక హోప్ క్రియేట్ చేశారు గురువుగారు ఆ సినిమా, బ్రహ్మనాయుడు సినిమాలో. తను చేయగలడు అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టు అనేది బ్రహ్మనాయుడు సినిమాలో ఎస్టాబ్లిష్ అయింది. డైలాగులు రాశారు ఆయనే ఇది కాబట్టి డైలాగులు రాసి ఇచ్చేశారు. అక్కడి నుంచి ఇక వరుసగా సినిమాలు చేస్తూ విలన్ అవకాశం వచ్చింది. విలన్ అవకాశం వచ్చినప్పుడు ఈ సినిమాలు చేస్తుండగా ఈ లేదు మన చిరంజీవి గారు, మోహన్ బాబు వీళ్ళందరూ కూడా సలహాలు ఇచ్చారు. మంచి ఆర్టిస్టు నువ్వు, అంచేత నువ్వు ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయని సలహాలు ఇస్తూ ఉన్నారు. ఒకరోజు కేఎస్ నాగేశ్వరరావు అనే డైరెక్టర్ వచ్చి, నా దగ్గర ఒక కథ ఉంది, పోలీస్ కథ, కానీ నాకు నేను దెబ్బతిన్నాను ఇంతకుముందు, నిర్మాతలు దొరకట్లేదు అని చెప్పి శ్రీహరి ఏదో కాంటాక్ట్లో కథ చెప్పాడు. కథ చెప్తే ఇతనికి కూడా బాగా నచ్చింది. అది వేరే ప్రొడ్యూసర్ని తనే తీసి సినిమా తీశాడు. సినిమా తీస్తే అది పోలీస్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత అక్కడి నుంచి వరుసగా హీరోగా తను అనుకున్న కోరిక నెరవేర్చింది ఫస్ట్ సినిమాతో. ఆ తర్వాత ఒక వరుసగా హీరో సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. దేవ, అయోధ్యరామయ్య, సాంబయ్య, విజయరామరాజు, ఇలాగా వరుస సినిమాలు చేసుకుంటూ దాదాపుగా 28 సినిమాలు ఇచ్చేశాడు. ఈ చేసిన తర్వాత క్యారెక్టర్లు వచ్చినాయి. హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ అయ్యేట్టుగా వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు కూడా సందిగ్ధంలో ఉంటే వీళ్ళందరూ చెప్పారు, మోహన్ బాబు చెప్పాడు, మేజర్ చంద్రకాంత్లో ఒక అవకాశం ఇస్తూ నేను చేయనంటే అప్పుడు చెప్పాడు, నువ్వు చేయాలి. మోహన్ బాబు అప్పుడు చెప్పాడు, చేయాలి, ఇలా కూర్చుంటే నీ కోసం నువ్వే చేయాలనేట్టుగా క్యారెక్టర్ ఉండాలి తప్ప నీకోసం ఎవరు ఆల్టర్నేటివ్ పెట్టుకోవచ్చు అనేటట్టుగా నువ్వు ఉండకూడదు ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా. అంచేత ఇది నువ్వు చేయగలవని చెప్పి నేను పిలిచాను, ఇప్పుడు నువ్వు చేయి, అంచేత ఈ క్యారెక్టర్లు మంచి పేరు వస్తుందని చెప్పేసి అప్పటి నుంచి ఆ క్యారెక్టర్లో హీరోల పక్కన చేయటం మొదలుపెట్టాడు. అలా చేసిందే నువ్వు వస్తానంటే నేను దంతానలో ప్రభుదేవ డైరెక్షన్లో అన్న క్యారెక్టర్ ఇస్తాడు, త్రిషిక అన్న క్యారెక్టర్ ఇస్తే చాలా మంచి పేరు వచ్చింది. ఎంత మంచి పేరు అంటే, అన్నంటే ఇలాగే ఉండాలి, శ్రీహరి లాగే ఉండాలి అనేది అతని పెర్ఫార్మెన్స్కి హీరోగా చేసిన క్యారెక్టర్ల కంటే వీటిలో ఎక్కువ క్యారెక్టర్ వచ్చింది. ఆ తర్వాత అదే అన్న క్యారెక్టర్ని డి అనే సినిమాలోను, ఇంకోటి డాన్ సీన్ అనే సినిమాలోను, 2 సినిమాల్లోనూ అన్నగా క్యాచ్ చేసి అన్నగా రిజిస్టర్ అయిపోయాడు. ఇలా వరుస సినిమాల్లో చేస్తున్నాడు. అలాగా వెంకటేష్ సినిమాల్లోనూ ఈ కామెడీ విలన్ గాను అన్నీ ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయటం మొదలుపెట్టాడు శ్రీహరి. ఏమండి, ఇలాగ ఉంటుండగా ఇక ఈ ప్రస్తుతం ఇలా కొనసాగుతుండగా, అంతకుముందు ఈ సినిమా క్యారెక్టర్స్ చేస్తుండగా దాదర్ ఎక్స్ప్రెస్ అనే సినిమాకి ఇక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి, మన మెడ్రాస్ వెళ్ళాడు షూటింగ్కి. మెడ్రాస్లో షూటింగ్లో కాంబినేషన్ ఎవరయ్యా అంటే
డిస్కో శాంతి కాంబినేషన్. డిస్కో శాంతి కాంబినేషన్. డిస్కో శాంతిని చూసిన తర్వాత ఎందుకో మరి ఇతనికి ఒక అభిప్రాయం, మరి ఎవరి పట్ల ఎప్పుడు ఎలా ప్రేమ కలుగుతుందో, ఎవరి పట్ల ఎవరు ఇష్టం ఎలా కలుగుతుందో చెప్పలేము. శ్రీహరికి డిస్కో శాంతి పట్ల ఒక అభిప్రాయం కలిగింది. అది ఎక్స్ప్రెస్ చేశాడు అక్కడ. ఎక్స్ప్రెస్ చేసేదంటే ఆ అమ్మాయి నేను అంత పెద్దవాళ్ళని అడిగి ఏదో చెప్పాలని ఏదో చెప్పినట్టుంది. అలా అనుకుంటున్నప్పుడు ఇంకోసారి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ డిస్కో శాంతితో కనెక్ట్ అయినప్పుడు అందరూ వద్దన్నారు. ఈ అమ్మాయి ఏంటి ఎన్ని ఇచ్చేస్తుంది, ఆ అబ్బాయి నువ్వు ఎట్లా చేసుకుంటావు, నువ్వు కరెక్ట్ కాదేమో అని సజెషన్ ఇచ్చారు. ఆ అమ్మాయి గురించి కొంచెం చిలవల పొలగా చేస్తే అది అలా మైండ్లో ఉంది. కానీ అలా వచ్చినప్పుడు ఒకసారి డిస్కో శాంతి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాడు ఒక చిన్న ఇంట్లో తండ్రి ఆనంద్ అనే అతనండి, కరెక్ట్గా కాంతారావు గారు అంత ఆర్టిస్ట్ అతను అక్కడ తమిళ్లో. డిస్కో శాంతి ఫాదరు. కత్తి యుద్ధంలో బాగా చేస్తాడు ఆనంద్ అనే అతను. ఆయనకి 6 అమ్మాయిలు. తండ్రి సడన్గా చనిపోయాడు. ఈ దరిద్రతో ఈ సినిమాలో వచ్చిన ఇది కదండి, సినిమాలు తగ్గిపోయి ఆర్థికంగా చితికిపోయి ఒక 1.5 రూములో ఉంటూ నేను చూశాను ఆ ఇల్లు. ఓకే. మన వడ్డే రమేష్ ఆఫీస్కి వెళ్ళే దారిలోనే ఆ ఇల్లు. ఏమండి చూస్తుంటే మా పడక కూర్చుని కూర్చునేవాడు ఆయన. ఏంటి ఈ పరిస్థితి ఇలా అయిపోయిందని నేను కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ భారాన్నంతా ఈ అమ్మాయి మోస్తుంది. ఓకే. డిస్కో శాంతి ఒక్కసారి చూశాడు ఇతను. చూసి ఓహో ఈ అమ్మాయి ఇంత కష్టపడేది వీళ్ళ కోసం అనమాట. సో ఎవరు ఏమనుకున్నా సరే ఇలాంటి అమ్మాయే నాకు కావాలి, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునే అమ్మాయి నాకు కావాలి. వాళ్ళందరినీ సెటిల్ చేస్తుంది. ఒక్కోసారి ఒక్కో అమ్మాయికి పెళ్లి చేసి ఈ తండ్రి పోయిన తర్వాత మొత్తం బాధ్యత అంతా తీసుకుని చేస్తుంది. ఓకే. ఏమండి ఇలా చేస్తుంటే కానీ ఫిక్స్ చేసుకున్నాడు. ఫిక్స్ చేసుకున్న అలా అనుకుంటూ ఒకసారి గుడికి వెళ్తే ఇవాళ మంచి రోజు, చాలా పెళ్ళిళ్ళు చాలా జరుగుతున్నాయంటే గబుక్కుని అక్కడ తాళి కట్టేశాడు. ఇది యాక్సిడెంటల్ మ్యారేజ్. మళ్ళీ తర్వాత చేసుకుందాం. ఏం చేద్దంటే ఇప్పుడు నీకు కావాల్సిన విధంగా నేను ఇంకా సెటిల్ కాలేదు, ఒక ఇల్లు కావాలి, ఒక ఇల్లు మనకు కావాల్సిన విధంగా డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు అందరి ముందు పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. కానీ ఆవేళ సెంటిమెంట్గా గుళ్ళోకి వెళ్తే ఆ పూజారి చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేను తాళి కడతానని చెప్పేసి ఇది పెట్టుకొని చెప్పేసి చేశాడు. అయిన తర్వాత ఈయన ఆ తర్వాత హీరో ఈ క్యారెక్టర్స్ డబ్బు సంపాదించడాలు, ఇల్లు కొంటారు, ఇవి జరిగినాయి. ఇది అంతకు ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్. అది చెప్పాను నేను. ఏమండి ఇది అయిన తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు, పెద్ద పెద్ద ప్యాలెస్షియల్ ఇల్లు కొనుక్కున్నాడు జూబ్లీ హిల్స్లో. అందరికీ తెలిసిందే మనకి. ఏమండి కొనుక్కున్న తర్వాత గురువు గారిని పిలిచి చూపించాడు ఇలా ఇల్లు అని. నేను కూడా వెళ్ళాను ఆయన వెనకాల ఆ రోజున, ఓపెనింగ్ రోజున, గృహప్రవేశం రోజుని. ఏమండి ఇల్లు చాలా పెద్ద బోల్డంత ప్యాలెషియస్ హౌస్ అది. అండ్ ఆ తర్వాత డిస్కో శాంతిని అప్పుడు తిరుపతిలో పెళ్లి చేసుకుంది. ఓకే. వాళ్ళందరూ సెటిల్ చేసింది ఈ అమ్మాయి. ఈ లోపల తన కుటుంబాన్ని సెటిల్ చేసేసింది. ఈ సంవత్సరాల గ్యాప్లో, 4 సంవత్సరాల గ్యాప్లో కుటుంబాన్ని సెటిల్ చేసేసింది. ఇక ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. తమ్ముడో ఎవరో అన్న ఉన్నాడో అతను తీసుకొస్తూ ఉంటుంది. అక్కడ ఏదో ఏర్పాటు చేసింది. ఏమండి ఇలా ఉంటుండగా హ్యాపీగా ఉండగా ఒక అమ్మాయి పుట్టింది వీళ్ళిద్దరికి. ఫస్ట్ అమ్మాయి పుట్టిన 4 నెలల్లోకి చనిపోయింది ఆ అమ్మాయి. అయ్యో. అక్షర అని పేరు పెట్టాడు. ఓకే. అక్షర అని పేరు పెట్టి దాని మీద ఏం చేశాడంటే ఈ ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారంట ఇక్కడెక్కడో నల్గొండ డిస్ట్రిక్ట్స్లో 4 జిల్లాలని దత్తత తీసుకుని ఇప్పటికీ అక్షర పేరు మీద, ఆ ట్రస్ట్ పేరు మీద మంచినీళ్ళు సప్లై చేస్తున్నాడు ఫ్లోరైడ్ బాధితులు. ఏమంటే దత్తత తీసుకుని, ఊరు దత్తత తీసుకుని అది కంటిన్యూ చేస్తున్నాడు. తర్వాత ఈయనకి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన కొన్ని సెటిల్మెంట్స్ కూడా చేశాడు. ఎక్కడన్నా అన్యాయం జరిగిందనుకో, మన సైట్ గురించి కానీ, డబ్బుల గురించి కానీ, ఎవరన్నా బాకీ ఉన్నోళ్ళ గురించి ఈయన ఈ ట్యాకప్ చేసి కొన్ని సెటిల్మెంట్స్ చేసేవాడు ఈయన. ఓకే. ఈ స్థలాల గొడవలు కానివ్వండి, లేకపోతే కబ్జాలు కానివ్వండి, తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి,
ఎవరైనా ఎగ్గొట్టిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వచ్చి ఈయన దగ్గర మొరపెట్టుకుంటే ఇచ్చేసేవాడు. అది మోహన్ బాబు కూడా ఒక వీళ్ళని కొంచెం వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మోహన్ బాబు కూడా వీళ్ళని సెటప్ కింద చేసుకున్నాడు. ఏమండి ఇలా ఉంటుండగా ఆర్టిస్ట్ అయ్యాడు కదా. ఆర్టిస్ట్ అయిన తర్వాత ప్రభుదేవా నువ్వు వస్తానంటే నేను మంచి ఆర్టిస్ట్గా పేరు పొందాడు కదా. అలాగే తను హిందీలో ఒక సినిమా తీస్తూ ఒక శ్రీహరిని ఒక మంచి క్యారెక్టర్కి బొంబాయి తీసుకెళ్ళాడు. ఈ తర్వాత ఈ సినిమాలు తగ్గిన తర్వాత కొంత ఈ ఈ పార్టీలు ఇవి బాగా రోజు జిమ్ చేసేవాడు ఈయన. మరి లోపల ఎలా ఉన్నా కానీ జిమ్ మాత్రం మానేవాడు కాదు. అటువంటప్పుడు ఈ రోజు మందు కొంచెం అలవాటు ఉందనుకుంటా రోజు తీసుకోవటం పార్టీ. మరి ఇలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు, మనుషులు ఉన్నప్పుడు రోజు 10 మంది ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళని ఆదరించేవాడు, వాళ్ళు స్నేహితులు వచ్చేవాళ్ళు, అందరినీ తన దగ్గర చేర్చుకుని ఆదరించేవాడు ఈయన. ఇటువంటప్పుడు ఈ హెల్త్ పాడైన సంగతి అతనికి తెలియదు. అంతకుముందు జాండీస్ వచ్చింది. బాంబే ప్రభుదేవ పిలవడానికి ముందే జాండీస్ వచ్చింది. జాండీస్ని ఒక పసరు తీసుకుని బాగు చేసుకుని, మందులు తీసుకుని బాగు చేసుకుని ఆ తర్వాత వెళ్ళాడు. ఏది జాండీస్ తగ్గిన వెంటనే షూటింగ్ పడింది బాంబేలో. బాంబేలో పడిన తర్వాత షూటింగ్కి వెళ్ళాడు. షూటింగ్కి వెళ్ళిన తర్వాత బాగానే జరిగింది. బాగానే జరుగుతుండగా ఒకరోజు సెట్లో పడిపోయాడు. సెట్లో శ్రోధ పడిపోయాడు. అంటే జాండీస్ వచ్చిన తర్వాత అక్కడ తాగి ఉంటాడు. ఓకే, ఇవన్నీ కాలేయానికి లివర్ కదండి, ఇది లివర్తో ఎఫెక్ట్ కదా. లివర్కి జాండీస్కి పడదు. అంటే పూర్తిగా తగ్గిందో లేదో కూడా తెలియదు. పసరతప్పుడు మనం ఊరికే కొంచెం రిజల్ట్ చూపించినంత మాత్రాన తగ్గినట్టు కాదు. జాండీస్కి కొంతకాలం ఒక 5-6 నెలలకు చాలా పచ్చితో ఇచ్చేయాలి. మరి నాన్ వెజ్ తిన్నాడో మరి ఇది చేసాడో. అక్కడ బాంబే అంటే ఏముందండి, ఫాస్ట్ ఫీల్ కదా, అంచేత ఇచ్చేస్తారు. అది మనమే చెప్పలేము మనం. ఒకరోజు స్పృహ పడిపోతే ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టరు ఇంజక్షన్ చేశాడు. ఆయన దీంట్లోకి రాకపోయి శుభ్రంగా డీటీరేట్ అయిపోతుంది, ఇదైపోతుంది. డిస్కస్ అంతా అక్కడే ఉంది. అయిన తర్వాత వచ్చింది అనుకుంటా. అక్కడ వచ్చిన తర్వాత లీలావతి హాస్పిటల్లో చేర్పించమన్నారు. డాక్టర్ వాళ్ళ కాల లీలావతి హాస్పిటల్ చేరుతుంది. అక్కడి నుంచి బ్లడ్ వామిటింగ్స్ మొదలుపెట్టింది. ఆ తర్వాత లీలావతి హాస్పిటల్ తీసుకెళ్లారు. బ్లడ్ వామిటింగ్ అయిన తర్వాత లీలావతి హాస్పిటల్ తీసుకెళ్ళారు. బ్లడ్ వామిటింగ్స్ అంటే సంథింగ్ హ్యాపెండ్, అందులో సందేహమే లేదు. ఏమండి ఆ వామిటింగ్స్ తోటి లీలావతి హాస్పిటల్లో చేర్పించారు. లీలావతి హాస్పిటల్లో చేర్పించి వెంటనే దీనికి లేదు ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు. అయితే ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతే ఈ డిస్కస్ అంత వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళినా కూడా ఆ అమ్మాయిని లోపలికి ఎంటర్ చేయలేదు. ఆ బ్లడ్ తోటి మొత్తం బెడ్ అంతా ఇదైపోయి తుడుస్తున్నారంట. తుడుస్తుంటూ ఏం చేశారు వీళ్ళు, మొత్తం మంది ఇంజక్షన్ ఇచ్చారంట. ఎవరికి సబ్సైడ్ అవడానికి. ఆయాసపడుతున్నాడుగా, బ్రీత్లెస్నెస్ వచ్చేసింది, బ్లడ్ కాల్చేస్తున్నాడు, బ్రెత్లెస్నెస్ వచ్చేసింది, మొత్తం అయిపోయింది. అయిపోయేటప్పటికి మత్తు మందు అంటే సబ్సైడ్ అవడానికి పెయిన్ మత్తు మందు ఏదో ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ తర్వాత సడన్గా కొలాప్స్ అయిపోయాడు. అయ్యో, ఇక లేవలేదు. లీలా హాస్పిటల్ వాళ్ళే చంపించారని చెప్పి పెద్ద గొడవ చేసింది వీడు. లీలా హాస్పిటల్ ముందు గొడవ చేసి నా బావని అసలు ఇచ్చేయలేరు, బావ అంటుంది ఏమండి. ఆయన చేత నా బావని మీరే చంపేశారు అంటూ ఇచ్చేశారు. కానీ ఎవరో ఏమి చేయలేని పరిస్థితి. నిజేత ఒక పెద్ద హాస్పిటల్ అది. దాన్ని ఎవరో ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన దాన్ని ఇచ్చేసుకుని, పైగా అది మన ఆంధ్ర నుంచి వెళ్ళినతను, మన తెలంగాణ నుంచి వెళ్ళినతను. అదే బాంబే అయితే ఏం జరిగేదో మరి. కానీ అక్కడ పెద్ద రియాక్షన్ రాలేదు. అప్పుడు బాడీని తీసుకొని ఇక్కడికి వచ్చారు. మొత్తం జనాలు మొత్తం అతని సహాయ కార్యక్రమాలు ఊరికే పోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేసేవాడంట. డబ్బులు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాడంట. ఆయన ఆర్థికంగా తనకు వచ్చిన తర్వాత ఎవరు ఉంచుకోకుండా అందరినీ కాపాడాడట ఆయన. ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరినీ కాపాడాడంట. ఆ రిజల్ట్ ఆయన చనిపోయిన రోజున కనిపించింది. ఆ చనిపోయిన రోజున ఆయన ఇంటి ముందు వేలాది మంది జనం ఆయన అంత్యక్రియలకి హాజరయ్యి నివాళులు అర్పించారు. అంచేత ఇలాగా ఆ తర్వాత ఆయనకి ఈ అక్షర పోయిన తర్వాత 2 పిల్లలు పుట్టారు.
చనిపోయే నాటికి ఇద్దరు పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు. ఆ తర్వాత డిస్కో శాంతి కూడా ఆ తాగుడుకి అలవాటు అయిపోయింది. ఈ బావ పోయాడన్న ఇదితోటి అప్సెట్ అయిపోయి. అయిన తర్వాత కొంతకాలం పిల్లల కోసం పిల్లలు ఇచ్చేసి పెరిగి వచ్చిన తర్వాత తల్లికి నచ్చజెప్తే మానేసి ఇప్పుడు కొంచెం పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని ఏదైనా చేయాలని, ఆర్టిస్ట్‌గా గాని చేయాలని ఏదైనా ప్రయత్నిస్తూ ఇప్పుడు ఆ జీవితం కొనసాగుతున్నారు వాళ్ళు. ఇది బాబు హీరోగా ట్రై చేస్తున్నాడు. ఇద్దరు కుర్రోళ్ళు బాగున్నారు. అవును. ఓవరాల్‌గా శ్రీహరి ఫ్యామిలీ బాగానే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అవును. ఇప్పుడు ఆవిడ కూడా సెటిల్ అయింది. వాడు అన్ని అలవాట్లు మానేసుకుని కొడుకులు క్షేమమైనప్పుడు కొడుకులు బాగా చూసుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని గడుపుతుంది ఆవిడ.